ఇంతకు మించి దిగజారదు అనుకున్న ప్రతిసారి అది తప్పు అని ప్రూవ్ చేస్తుంటుంది చైనా. దిగజారడం డ్రాగన్ బ్లడ్ లో ఉందేమో అనిపిస్తుంటుంది. భారత్ ఎదుగుదలను ఓర్వలేక తట్టుకోలేక డ్రాగన్ కంట్రీ వేస్తున్న దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. అలాంటి చైనా భారత్ మీద వంచన యుద్ధ తంత్రాన్ని ఫాలో అవుతోంది. పాక్ ని పావుగా చేసుకొని మన దేశాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది, ఇప్పటికీ చేస్తోంది కూడా. ఇంతకీ ఏం జరిగింది? డ్రాగన్ ఆడుతున్న డర్టీ గేమ్స్ ఏంటి? భారత్ పై చైనా వంచన యుద్ధ తంత్రం. పాక్ ను అడ్డు పెట్టుకుని భారత్ పై కుట్రలో పాక్ ను పావును చేసుకున్న చైనా. భారత్ ఎదుగుదల చూసి ఓర్వలేక కుట్రలు. ఇంతకీ చైనా వేస్తున్న దరిద్రపు వేషాలేంటి? అసలు చైనా ఇదంతా ఎందుకు చేస్తోంది? కుట్రలు కుతంత్రాలకు రూపం ఇస్తే చైనాలా ఉంటుంది. ప్రపంచానికి పెద్ద దిక్కు కావాలని, ఆసియాకు పెద్దన్నగా ఉండాలని చేస్తున్న దరిద్రపు పనులు అన్నీ ఇన్ని కావు. ఆ స్థానం కోసం ఎంతకైనా దిగేందుకు సిద్ధమనిపిస్తోంది. దిగజారడం అంటూ మొదలు పెడితే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అన్నట్లుగా చైనా తీరు కనిపిస్తూ ఉంటుంది. తన అవసరం కోసం ఎలాంటి దరిద్రపు వేషాలైనా వేయడంలో డ్రాగన్ తరువాతే ఎవరైనా. మన దేశ ఎదుగుదలను చూసి రగిలిపోతున్న డ్రాగన్ భారత్ ను ఇబ్బంది పెట్టేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. మనతో సరిహద్దుల్లో సైన్యాన్ని ముందుకు తొయ్యడమే కాదు, ఆ దేశానికి సరిహద్దుగా ఉన్న దేశాలను గుప్పెట్లో పెట్టుకుని భారత్ ను టార్గెట్ చేస్తోంది. కుట్రలు మాత్రమే తెలిసిన చైనా మన దేశం విషయంలో పై చేయి సాధించాలని ప్రతిసారి ప్రయత్నిస్తోంది, బొక్కబోర్లా పడుతోంది. అలాంటి డ్రాగన్ కంట్రీ ఇప్పుడు భారత్ టార్గెట్ గా వంచన యుద్ధ తంత్రాన్ని ఫాలో అవుతోందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పాక్ ను అడ్డు పెట్టుకుని భారత్ మీద కుట్రలు చేసే ప్రయత్నాలు చేస్తోంది. పైకి శాంతి మంత్రం అంటూనే వెనక మాత్రం తీయాల్సిన గోతులు తీస్తోంది చైనా. భారత్ ను దీర్ఘకాలిక ప్రత్యర్థిగా చూస్తున్న డ్రాగన్ కంట్రీ మన ఎదుగుదలను అడ్డుకునేందుకు సైనిక, సాంకేతిక, సమాచార, భౌగోళిక రాజకీయాలను ఆయుధాలుగా మార్చుకుంటోంది. పెహల్గాం ఘటన తరువాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. అయితే యుద్ధానికి దిగిన పాక్ కు పళ్ళు రాలగొట్టి మరీ కూర్చోబెట్టింది భారత్. అయితే ఈ యుద్ధంలో పాక్ కు చైనా అండగా నిలిచింది. మొన్నటి వరకు ప్రచారంగానే ఉన్న ఈ వ్యవహారంపై ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. పాక్ కు సాయం చేసినట్లు డ్రాగన్ కంట్రీనే స్వయంగా అంగీకరించింది. గతేడాది మేలో భారత్ తో జరిగిన ఘర్షణల్లో పాక్ కు సాయం చేసినట్లు ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా, చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ ఇంజనీర్లు ఓపెన్ గా ప్రకటించారు. దీంతో చైనా దొంగ బుద్ధి మరోసారి బయటపడినట్లయింది. చైనా నుంచి పాకిస్తాన్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. అయితే ఆ వెపన్స్ పరీక్షించడంతో పాటు పాక్ కు సాయం చేస్తే భారత్ ను అడ్డుకోవచ్చనే వ్యూహంతో చైనా ఇలాంటి సిగ్గులేని పనులకు దిగింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు కూలిపోయింది. అప్పు పుడితే తప్ప అన్నం దొరకని పరిస్థితి అనే రేంజ్లో అక్కడి ఖజానా ఖాళీ అయింది. ఇలాంటి తరుణంలో చైనా వైపు అప్పు కోసం ప్రతిసారి ఆశగా చూస్తున్న పరిస్థితి ఆ దేశానిది. పాక్ అవసరాన్ని ఆయుధంగా చైనా ఆ దేశాన్ని గుప్పెట్లోకి తీసుకుంది. పెట్టుబడులు, అప్పుల పేరుతో పాక్ ను నిండా ముంచింది. తాము చెప్పినట్లు, తమకు నచ్చినట్లు ఆడేలా పాక్ ను సిద్ధం చేసింది. అలా అని ఆ దేశాన్ని పాక్ మిత్రుడిగా చూస్తుందా అంటే అంత సీన్ లేదు. ఆ రెండు దేశాల మధ్య చాలా విభేదాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పాక్ తీరుపై డ్రాగన్ చాలా అసంతృప్తి కనిపిస్తోంది. సిపెక్ ప్రాజెక్టులు ముందుకు కదలకపోవడం, పాక్ లో చైనా కార్మికులపై దాడులు, ఆఫ్ఘనిస్తాన్ విషయంలో విధానాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు మునీర్ దగ్గరవడం లాంటి పరిణామాలు పాక్ మీద అసంతృప్తితో కనిపిస్తోంది చైనా. ఎన్ని విభేదాలు ఉన్నా, అసంతృప్తులు కనిపిస్తున్నా సరే పాక్ కు సాయం చేసేందుకు ముందుకొస్తోంది. దీనికి కారణం భారత్ ను టార్గెట్ చేయడం. దీనికోసం పాక్ ను వాడేస్తోంది. వంచన తంత్రం అంటే ఇదే. ఆసియా ఖండాన్ని పూర్తిగా గుప్పెట్లో తీసుకోవాలని భావిస్తున్న చైనాకు భారత్ అడ్డుగా కనిపిస్తోంది. మనం ఎదగడం డ్రాగన్ కు కడుపు కాలేలా చేస్తోంది. సూపర్ పవర్ కావాలన్న తమ ఆశలకు భవిష్యత్లో భారత్ తో ప్రమాదమని భావిస్తున్న డ్రాగన్ ఇలాంటి దిక్కుమాలిన వేషాలు వేస్తోంది. పాక్ ను బలోపేతం చేయడం ద్వారా భారత్ ను వీక్ చేయొచ్చన్నది చైనా ప్లాన్.
ఒక్క పాకిస్తాన్ మాత్రమే కాదు, భారత్ను అడ్డుకునేందుకు ప్రయత్నించే ఏ దేశానికైనా చైనా మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. భారత్ను అడ్డుకుంటేనే, ఇబ్బంది పెడితేనే తమకు భవిష్యత్ అన్నట్లుగా చైనా తీరు కనిపిస్తోంది. డ్రాగన్ ఆడే డర్టీ గేమ్లో పాకిస్తాన్ పావులా మారుతోంది. ఆపరేషన్ సింధూర్తో అదే ప్రూవ్ అయింది కూడా. ఒక్క పాక్ మాత్రమే కాదు, ఇటు శ్రీలంక, అటు నేపాల్, బంగ్లాదేశ్ ను కూడా గ్రిప్ లో పెట్టుకుని గేమ్స్ ఆడే ప్రయత్నాలు చేస్తోంది చైనా. మిడిల్ కింగ్డమ్ అనే భావజాలాన్ని స్ట్రాంగ్ గా ఫాలో అవుతోంది చైనా. అంటే ఆసియాలో తానే ప్రధాన శక్తిగా ఉండాలని ఫిక్స్ అయింది. ఒకే కొండపై రెండు పులులు ఉండలేవని చైనాలో ఓ సామెత ఉంది. దానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి కనిపిస్తోంది. ఒకే ప్రాంతంలో రెండు పెద్ద శక్తులు ఎదగలేవని నమ్ముతున్న చైనా భారత్ ఎదుగుదల తమ ఆధిపత్యానికి ముప్పుగా భావిస్తోంది. ప్రతి యుద్ధం మోసంపైనే ఆధారపడి ఉంటుందని చైనా సైనిక తత్వవేత్త సంజు మాటలను పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది. పైకి శాంతి మంత్రం వల్లిస్తూనే లోపల మాత్రం కుట్రల మీద కుట్రలు చేస్తోంది. భారత్ చుట్టుపక్క దేశాలను పావులుగా వాడుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలకు దిగుతోంది. భారత్ను దెబ్బతీసేందుకు, ఎదుగుదలను అడ్డుకునేందుకు చైనా చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో మన సరిహద్దు దేశాలను పావులుగా వాడుకుంటోంది. పాక్ ని కూడా అలానే వాడేస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాయం చేసింది కూడా అందుకే. ఇంతకీ అసలు పాకిస్తాన్ కు చైనా అందించిన మద్దతేంటి? ఎలాంటి సాయం చేసింది? భారత్ చుట్టూ ఆ సమయంలో చేసిన కుట్రలు ఏంటి? యుద్ధం సమయంలో పాక్ కు చైనా సాయం, భారత్ చుట్టూ చైనా చేసిన కుట్రలేంటి? పాక్ కు 3 రకాలుగా సాయం చేసిన చైనా తన వ్యూహాలను ఎలా అమలు చేసింది? చైనా తీరుపై భారత్ నుంచి రియాక్షన్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ కు వ్యతిరేకంగా పాక్ కు ప్రత్యక్షంగా సహకరించింది చైనా. పాక్ కు తమ ఇంజనీర్లు ఆన్ గ్రౌండ్ టెక్నికల్ సపోర్ట్ ఇచ్చినట్లు చైనా ప్రభుత్వ మీడియా బయటపెట్టడంతో డ్రాగన్ భాగోతం బట్టబయలైంది. పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా 2025 ఏప్రిల్ 22న పాక్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. జైషే మహమ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ కు చెందిన కీలక స్థావరాలపై దాడులు చేసింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఇకటు పాక్ సైన్యం భారత్ పై దాడి చేయడానికి ప్రయత్నిస్తే భారత్ ధీటుగా రియాక్ట్ అయింది. పాక్ లోని వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ సంఘటన జరిగిన 7 నెలల తరువాత ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన పెంటగాన్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ కు చైనా సాయం చేసిందని వెల్లడించింది. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాక్ ద్వారా భారత్ ను బలహీనపరిచేందుకు గ్రే జోన్ వ్యూహాన్ని అనుసరించినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఈ విషయంలో అబద్ధాలు చెబుతూ వచ్చిన చైనా ఇప్పుడు తన అసలు స్వరూపం బయటపెట్టుకుంది. పాకిస్తాన్ కు చైనా 3 విధాలుగా సాయం చేసింది. మొదటిది నిఘా మద్దతు. తన శాటిలైట్, ఎలక్ట్రానిక్ నిఘా ద్వారా భారత్ కు సంబంధించి రియల్ టైం పర్యవేక్షణను పాక్ కు అందించింది చైనా. దీంతో పాక్ కార్యకలాపాలు భారత్ పై లక్ష్యం చేసుకోవడానికి, సమన్వయం చేసుకోవడానికి వీలైనట్లయింది. రెండవది సమాచార వ్యాప్తి. భారత్ ఆపరేషన్ సింధూర్ పై చేసిన ఆరోపణలను ఖండించడానికి పాకిస్తాన్ కథనాన్ని అంతర్జాతీయంగా వ్యాప్తి చేసేందుకు చైనా ఆన్లైన్ ప్రచారాలు ప్రారంభించింది. మూడవది సైబర్ కార్యకలాపాలు. పాక్ పై సైబర్ దాడులు, దౌత్యపరమైన సంఘర్షణలు పెరగకుండా నిరోధించాయి. భారత్ పై ఒత్తిడిని కొనసాగించాయి. పాక్ కు సాయం చేసేందుకు చైనా నేరుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని మోహరించలేదు. అయితే వెనక నుంచి మాత్రం సపోర్ట్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తరువాత యుద్ధం సమయంలో పాక్ కు చైనా సాయం చేయడం వెనుక చాలా స్ట్రాటజీలు ఉన్నాయి. భారత్ ను దెబ్బతీయడంతో పాటు మనకు అమెరికాతో రక్షణ సహకారం పెరగకుండా కంట్రోల్ చేయాలనేది డ్రాగన్ ప్లాన్ గా కనిపించిందనే అభిప్రాయాలు వినిపించాయి. దీనికోసం పాక్ ను తన అవసరాల కోసం వాడుకుంది చైనా. ఆపరేషన్ సింధూర్ ను తమ గ్రే జోన్ వ్యూహానికి పరీక్ష కేసుగా చైనా భావించింది. 2024లో అక్టోబర్లో LAC దగ్గర భారత్ చైనా మధ్య జరిగిన ఒప్పందం కూడా తాత్కాలికమేనని తేలింది. భారత్ అమెరికాకు దగ్గరవ్వకుండా నిరోధించేందుకు ఈ ఒప్పందం చేసుకున్నట్లు పెంటగాన్ నివేదిక బయటపెట్టింది. దీంతో భారత్ ఇప్పుడు పాక్ తో మాత్రమే కాకుండా చైనా నుంచి వచ్చే ముప్పును కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నాళ్లు భారత్ పాక్ యుద్ధంలో తమ పాత్ర లేదు, అసలు సంబంధమే లేదంటూ
మాయమాటలు చెబుతూ వచ్చిన చైనా ఇప్పుడు అసలు రంగు బయట పెట్టుకున్నట్లయింది. ఓవరాల్ గా భారత్ ఎదుగుదలను చూసి చైనా ఏమాత్రం ఓర్వలేకపోతోంది. ఎంత రకరకాల కుట్రలకు ప్లాన్ చేస్తోంది. పైకి మాత్రం కలిసి నడుద్దాం, కలిసి పనిచేద్దామంటూ శాంతి మంత్రాలు జపిస్తూ లోపల మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తోంది. చైనా బతుకేంటి, బతికేదేంటి అనేది ఆపరేషన్ సింధూర్ ప్రూవ్ చేసింది. ఇప్పటికైనా భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. సరిహద్దులో పాక్తో ఎంత ప్రమాదమో డ్రాగన్ తోనూ అంతే డేంజర్ అని ప్రూవ్ అయింది. దీనికి తగినట్లు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరముందనే చర్చ జరుగుతోంది.